వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు డిఫరెంట్ స్టైల్లో పసల కూరకి ఎట్లా చేయటం, పసల కూరకు పప్పు ఎలా చేయడం చూపిపోతాను నేను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, నేను ఒక పెద్ద కట్ట పసల కూర తీసుకున్నాను అండి. కడిగి పెట్టుకున్నాను. ఒకే ఒక టమాటో ఎక్కువ వేయకూడదు. ఆనియన్ 2, ఒక చిన్న నింప సైజ్ అంతా చింతపండు, ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి. పప్పు నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. పప్పు ఎక్కువ అవసరం లేదు మీకు. సో ఇది పోపు పెట్టుకోవడానికి నేను కొంచెం ఇంగువ, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఎలా చెట్టు చూపిస్తాను. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో నేను పప్పు మాత్రం యాడ్ చేసుకున్నాను. పప్పులో కొద్దిగా పసుపు, మీరు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ పెట్టి మీరు పప్పు సపరేట్గా ఉడకపెట్టుకోవాలి. కూరకు కూడా దీని చేతిలో వేస్తే మనం ఏమవుతుందంటే కూరకు దాని నేచర్ వెళ్ళిపోతే టేస్ట్ కూడా సరిగా రాదు. సో దానివల్ల నేను కుక్కర్ సపరేట్గా పప్పు ఉడకపెట్టుకుంటాను. అండ్ పప్పు ఉడకపెట్టిన తర్వాత నేను కూరకు ఎలా బాయిల్ చేసుకుని చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు పప్పు పెట్టేసామండి. నేను ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్నాను. బౌల్ ఇప్పుడు నేను వెల్లుల్లి, ఆనియన్, టమాటో యాడ్ చేసుకుంటాను. సారీ, అప్పుడు నేను పచ్చిమిర్చి లిస్ట్లో చూపించలేదు. ఇప్పుడు నేను ఒక 10 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే కూరకు కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి మనం ఓపెన్గా పెట్టి దీన్ని బాయిల్ చేసుకోవాలండి. దీన్ని మూతేసి బాయిల్ చేయకూడదు. దాని కలర్ అనేది నేచర్ వెళ్ళిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుండదు. నేను వాటర్ పెట్టి సపరేట్గా నేను బాయిల్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనకి కూరకు మంచిగా బాయిల్ అయిందంటే అన్ని దీన్ని ఆరబెట్టుకుందాం. ఆరబెట్టిన తర్వాత జస్ట్ దీన్ని మిక్సీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇదేం ప్రాబ్లం లేదు. సో పప్పు మనకి ఇలా మంచిగా వేగాలండి. పప్పు కూడా వేగిపోయింది. దీన్ని మిక్స్ చేసి దాన్ని కొంచెం మ్యాష్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తాం మీకు చూపిస్తాను. సో పప్పు అయిపోయింది. నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసాం. ఇప్పుడు మనం దీంట్లోనే ఈ స్టేజ్లోనే చింతపండు రసం కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి కూరకు ఇది ఏమన్నా ఆరిపోయిందండి. దీన్ని జస్ట్ మిక్స్ పెట్టుకుందాం. మనకి ఎక్కువ పేస్ట్ చేయకూడదు, మీకు నున్నగా పేస్ట్ చేయకూడదు. కొంచెం తరితరిగా ఉండేటప్పుడు బాగుంటుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను మిక్స్ పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో పసల కూరకు పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి, కలర్ కూడా అలాగే గ్రీన్గా అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే దీన్ని సపరేట్గా బాయిల్ చేస్తుంది. ఇది కుక్కర్లో బాయిల్ చేసి ఇలా రాదు. ఇది టేస్ట్ చాలా అదిరిపోతాయి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక 2 నిమిషాలు పెట్టుకోవాల్సి వస్తాయండి. సిమ్లో పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు కొద్దిగా బాయిల్ అయ్యేది పెట్టాలి. ఎందుకంటే దీని చింతపండు మనం పచ్చిగా యాడ్ చేసినాం దానికోసం దీన్ని పోపు పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను సపరేట్గా కడాయి పెట్టుకున్న దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. మీరు కానీ ఆయిల్లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే గీ యాడ్ చేయలేదు ఇప్పుడు. సో ఆయిల్ కొంచెం వేడైంది. వేడైన తర్వాత పోపులంతా యాడ్ చేసుకున్నాం. కొంచెం పోపులంతా మంచి చిటపటనండి. చిటపటన తర్వాత మనం దీన్ని యాడ్ చేసుకున్నాం. సో పోపు వేగిందంటే ఇప్పుడు దీన్ని సరిపోతాయి. ఈ ఆయిల్ ఇంత వేగితే స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయిపోయింది. దీన్ని యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు. సో నేను పోపు వేసుకున్నాను. పోపు అయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతాయి. సో ఇలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా టేస్ట్ని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.